వినాయక చవితి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాం. ఈ వినాయక చవితి సందర్భంగా ముఖ్యంగా మనం ఒక 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముందుగా విగ్రహాన్ని మనం పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసేటప్పుడు కాంపిటీషన్ మూడ్లో కాదు, ఒక విగ్రహం పక్కకి హైట్ ఉంది, అది ఇంకా హైట్ ఉండాలన్న ఉద్దేశంతో లేకుండా ఎకనామికల్గా బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందో దాన్ని పట్టుకుని విగ్రహాన్ని కొనుగోలు చేయాలి. విగ్రహం కొనుక్కున్న తర్వాత వచ్చేప్పుడు జాగ్రత్తగా తీసుకుని రావడం, దాన్ని ఇన్స్టలేషన్ చేయడం, ఆ ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఆ ల్యాండ్ ఓనర్ ఉంటే ఆ పర్మిషన్ తీసుకోవడం, ఇతరులకు ఎలాంటి అబ్జెక్షన్ జరగకుండా మంచి సురక్షితమైన ప్రాంతంలో పెట్టుకున్న తర్వాత దాని చుట్టూ ఒక సెక్యూరిటీ అరేంజ్ చేసుకోవాలి. కంపల్సరీ విగ్రహానికి సంబంధించిన ఇన్ఛార్జీలు అక్కడ ఉండాలి. దానికి సంబంధించిన మెన్ ఎప్పుడు కూడా కనీసం ఒక 3-4 డెఫినెట్గా ఆ విగ్రహం దగ్గర సెక్యూరిటీగా ఉండడానికి మీరు అరేంజ్ చేసుకోవాలి. అక్కడ ఒక టైం బోర్డు పెట్టుకుంటే మా పోలీస్ కూడా విజిట్ చేసి పాయింట్ బుక్ రాస్తారు, సంతకాలు పెడతారు. అలాగే ఆ విగ్రహం దగ్గర సెక్యూరిటీ ఎవరు ఉన్నారు, దాని యొక్క ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారనేది కూడా రాసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది. ప్రొసీజర్ టైంలో కూడా ముందుగా ఎంత తొందరగా మీరు ప్రొసీజర్ని మనం ముగించుకుంటే అంత సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ డీజే సౌండ్స్ పెడతా ఉంటారు. దయచేసి డీజే గురించి ఎవరు అడగొద్దు. డీజే సౌండ్ 80% పెట్టద్దు. కావాలంటే 2 బాక్సులు పెట్టుకొని భక్తితో నిమజ్జనం చేయాలి. కానీ మద్యపానం సేవించి కానీ లేదంటే ఇతరత్ర వ్యవహారాలలో పడిపోయి దాని ఎంజాయ్మెంట్ టైప్లో కాకుండా యువతకు ముఖ్యంగా చెప్తున్నాం మా పోలీస్ శాఖ తరఫున, ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఎక్కడ కూడా క్రియేట్ చేయొద్దు. సమయానికి విగ్రహాన్ని లిఫ్ట్ చేయాలి, సమయానికి తీసుకెళ్ళాలి, ఇన్వర్షన్ చేయాలి. మళ్ళీ మీరంతా కూడా సురక్షితంగా మళ్ళీ మీ గృహాలకు చేరుకోవాలి. అలాగే ఈ ఇన్వర్షన్ టైంలో ఎవరైనా మద్యపానం సేవించి ఆ విగ్రహాన్ని నీళ్ళలో వేయడానికి అని చెప్పేసి ఆ లోపలికి వెళ్తారు, వెళ్ళి మునిగిపోయి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సంతోషకరమైన ఆ పరిస్థితులంతా కూడా దుఃఖకరమైన పరిస్థితిగా మారిపోతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి మద్యపానం సేవించి కానీ ఆ ఇన్వర్షన్ టైంలో కానీ ఆ లోపలికి దిగడం కానీ చేయొద్దు. కమిటీ సభ్యులు కూడా ముందుగానే ఎవరు విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి, లోపలికి ఎవరు వెళ్ళాలని ముందే నిర్ణయించుకొని దాని ప్రకారంగా వెళ్ళాలి. ఆ కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ అబ్జర్వేషన్లో ఉండాలి. ముఖ్యంగా ఈ ఇన్స్టలేషన్ దగ్గర నుండి నిమజ్జనం వరకు ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటనలు ఏది జరగకూడదు. మా పోలీస్ శాఖ మీకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటారో ఆ సూచనలు పాటించాలి. అలాగే తప్పకుండా ఆన్లైన్లో మాకు సమాచారం అందించాలి. మీ విగ్రహము, దాని యొక్క ఇన్ఛార్జ్, దాని యొక్క హైట్ ఎంత, ఇమర్షన్ డేటు, ఎన్ని రోజులు ఇస్తారు, ఎప్పుడు ఇమర్షన్ చేస్తారు అనేది ఒక ప్రొఫార్మా ఉంటుంది. ఆన్లైన్లో మీరు సమాచారం మాకు అందించాలి. తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే మేము కూడా మా పోలీస్ శాఖ నుంచి కూడా మీకు సెక్యూరిటీ కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వినాయక చవితి అంతా కూడా సంతోషంగా జరిగి మీరంతా సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, బెల్లంపల్లి పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.